అందరికీ నమస్కారం. దక్షిణ కాశీ చాళుక్యుల రాజధాని. భారతదేశ శైవ క్షేత్రాల్లో అతి పురాతనమైనది, ప్రధానమైనది. శైవ క్షేత్రాల్లో ఎక్కడ లేని ఆచారం ఇక్కడ మాత్రమే ఉంది. ఇంతకీ ఆచారం ఏంటి? ఆ పుణ్యక్షేత్రం ఏంటి? అదేనండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ. ఇంతకీ మరి ఆచారం ఏంటి? కోడల్ని కట్టడం. మనం ఏదైనా మొక్కు మొక్కుకొని అది తీరిందంటే కోడల్ని కడితే ఖచ్చితంగా ఆ మొక్కు తీరుతుంది. ఆ కోడల్ని కట్టిన తర్వాత కూడా ఇంకా ఏదైనా మొక్కు ఉంటే అది కూడా తీరుతుంది. అదేనండి ఆ ఆచారం. ఇంతకీ ఆ పుణ్యక్షేత్రం చెప్పాను కదా, వేములవాడ. అదే మేము ఇక్కడికే వచ్చాము. సో మేము ఇక్కడికి వచ్చి ఏం చేసాము, ఎలా మేము టైం స్పెండ్ చేసాము, ఇంతకీ మా దర్శనం ఎలా జరిగింది చూసేసేయండి. మేము బిఫోర్ డే నైట్ వచ్చేసరికి 8 o'clock అయింది. సో రూమ్ టెంపుల్కి దగ్గరలోనే ఒక హోటల్ తీసుకొని ఉన్నాము. సో ఇదేనండి కోడల్ని కట్టే ఆచారం. మనం ఏదైనా మొక్కు మొక్కుకొని కట్టినా తీరుతుంది, లేదంటే కోడల్ని కట్టిన తర్వాత మొక్కుకున్నా తీరుతుంది. సో ఇదే అండి ఆ ఆచారం. మీరు ఎప్పుడైనా మరి కోడల్ని కట్టారా లేదా? సో నాకు కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఇది వేములవాడ. మీరందరూ మీకు అందరికీ సుపరిచితమే అని నేను అనుకుంటున్నాను. ఉదయం 4 గంటలకు వస్తే దర్శనం మాత్రం 7కి అయింది. మా వారు కూడా కోడల్ని కడుతున్నారు మా పాపని ఎత్తుకొని. సో మీరు చూస్తూ ఉండండి, మీకు ఈ ఆచారం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అందరికీ సుపరిచితమని నేను అనుకుంటున్నాను. మీరు ఉదయం 3 గంటలకు వస్తే గర్భగుడిలో మాత్రం తొందరగానే మీకు దర్శనం అవుతుంది. కానీ మాకు పిల్లలతోనే అస్సలు వీలు పడలేదు. 4 గంటలకు వచ్చేసరికి గర్భగుడిలోకి వెళ్ళాము, కానీ దర్శనం మాత్రం చాలా లేటుగా అయింది. మీకు కుదిరితే 3 గంటలకి రావడానికి ప్రయత్నించండి. దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా 4-5 గంటల వరకు అయిపోతుంది. ఇది ప్రసాదం కౌంటర్కి వెళ్ళడానికి దారి. ఉదయం 7 గంటలకు కానీ ప్రసాదం కౌంటర్ ఓపెన్ చేయరు. మనం కోడలను కట్టడానికి టికెట్ తీసుకుంటే మాత్రం మనకి 2 లడ్డూలు ఇస్తారు. సో ఒక కోడె కట్టడానికి 100 రూపాయలు. ఇది ప్రసాదం కౌంటర్లో నార్మల్గా అక్కడ వచ్చిన టెంపుల్కి వచ్చిన ప్రజలు అక్కడ నార్మల్గా కూర్చోడానికి కూడా మనకి ప్లేస్ ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ బయట ఆవరణలో. శివయ్య చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. శివయ్యని చూస్తే అసలు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. ఇది బయట గాజులు మనకి డజన్ 40 రూపీస్ అంట. సో ఇలా చాలా ఉన్నాయి. టెంపుల్ దగ్గర అని కాదు, ఏ టెంపుల్ దగ్గర అయినా కూడా ప్రతి ఒక్కటి మనకి డబుల్ రేట్ ఉంటుంది. సో మనం కొనుక్కోవడం అనేది మన ఇష్టం. నేనైతే ఎక్కువగా ఏది తీసుకోలేదు. తర్వాత వేములవాడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఆ పక్కనే ఉన్న బద్దిపోచమ్మ కూడా చేసాము. చాలామంది ఇలా చేస్తారు, మీరు ఎలా చేశారో చెప్పండి. మేము బద్దిపోచమ్మ చేయడానికి బోనం వండుకొని అమ్మవారికి చీర సారే కూడా పెట్టామన్నమాట. సో ఇది బద్దిపోచమ్మ దగ్గర వాతావరణం ఈరోజైతే ఇలాగుంది. ఎక్కువగా ఉన్నారు అని లేదు, అలానే ప్రజలు లేరు అని చెప్పడానికి కూడా లేదు. సో మామూలుగా ఉంది. అమ్మవారికి చీర పెట్టాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు, లేదు అంటే ఇంట్లో నుండి తెచ్చుకుంటారు. వీటిని చిలకలు అంటారు. వాటిని కూడా మొక్కుకొని కడతారు. బద్దిపోచమ్మ ఆలయంలో ఇది వాతావరణం. సో మీరు వీడియో చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇది మీరు లైఫ్లో ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని నా నమ్మకం. నువ్వు చెప్తే మీరు లైఫ్లో ఫాలో అవ్వాలా అమ్మ అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకు అంటే ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్, నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఆ విషయం ఏంటా అనుకుంటున్నారా? మీ అందరికీ కాలభైరవ అష్టకం తెలుసా? అదేనండి కాలభైరవ అష్టకం. అది మీరు రోజు ఉదయం లేవగానే స్నానం చేశాక అది ఒక 10 నుంచి 20 నిమిషాలు వినండి. ప్రశాంతంగా కూర్చొని వినండి, ఏదైనా పని చేసుకుంటూ వినండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు 100కి 100% క్యూర్ అయిపోతుంది. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ కాలభైరవ అష్టకం ప్రతిరోజు ఉదయం వినడానికి ప్రయత్నించండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా 100కి 100% క్యూర్ అవుతుంది. ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి కాలభైరవ అష్టకం వినిపించండి, ఖచ్చితంగా క్యూర్ అవుతారు. మందులతో నయం కాంది మంత్రాలతో నయం అవుతుందా అంటే
మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని ఇలా అనుకుంటే మాత్రము ఏం చేయలేము. ప్రతి ఒక్క మంత్రంకి ఒక ఎనర్జీ ఉంటుంది. సో ఆ పాజిటివ్ ఎనర్జీని మనం హ్యాపీగా నమ్మకంగా స్వీకరిస్తే మాత్రం తప్పకుండా మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాలభైరవాష్టకం నేను మరీ చెప్తున్నాను. కాలభైరవాష్టకం మీరు ప్రతిరోజు ఉదయం వినడానికి ప్రయత్నించండి. కుదిరితే దాన్ని చాంటింగ్ చేయడానికి కూడా ప్రయత్నించండి. మీకు వచ్చిన 1-2 శ్లోకాలనైనా చాంటింగ్ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి నయం అవుతాయి. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. నేను చాలా రోజుల నుంచి ఇది మీ అందరికీ చెప్పాలనుకున్నాను. సో వేములవాడలో ఉండి ఈ విషయం మీకు చెప్పడం నాకు మాత్రం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మీరు అందరూ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది మీరు ఒక 40 or 15 days చేసి మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఇంతక కాలభైరవాష్టకం ఏంటి మాకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. కాలభైరవాష్టకం గురించి ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నా నమ్మకం. దేవరాజ్య సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇదేనండి ఆ కాలభైరవాష్టకం. ఇంకా చాలా శ్లోకాలు ఉంటాయి. సో నేను ఈ ఒక్క శ్లోకం మీకు చాంటింగ్ చేసి వినిపించాను. సో నా గొంతు కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇక్కడ నాకు వెదర్ అనేది పడక పిల్లలతో కూడా కొంచెం అరిచి మహిక ఇట్రా ఇది పిల్లలతో ఇలా అరిచి సో గొంతు అనేది కొంచెం ఇగ్నోర్ చేయండి.